నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై తగలబడ్డ డీసీఎం వ్యాన్, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీలో కుప్పకూలిన భారీ వృక్షం, ఆటోపై పడడంతో ఆటో డ్రైవర్ మృతి. గూడూరు నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ కార్యక్రమం. ప్రజలు వైసీపీకి ఓటు వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న పాషం సునీల్ కుమార్. పాలకొల్లులో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కూసుమంచి మండలం గురువాయిగూడెం వద్ద జాతీయ రహదారిపై కెమికల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. వ్యాన్లో ఉన్న క్లీనర్ మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన అతన్ని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. కెమికల్ లోడ్ కావడంతో రహదారి సైతం దెబ్బతింది. దీంతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను సర్వీసు రోడ్డు ద్వారా పంపిస్తున్నారు. ఆటోపై చెట్టు కూలిపోవడంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీలో భారీ వృక్షం కుప్పకూలింది. సిగ్నల్ వద్ద నిలిచిన 2 ఆటోలపై ఒక్కసారిగా పడింది. దీంతో ఓ ఆటోలో డ్రైవర్ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు వైసీపీ పార్టీకి ఓటు వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. చిల్లకూరు మండలం, తూర్పు కనుపూరు మండలం మరియు గ్రామాల్లో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, హస్తోపర్శాయ, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదన శ్రీకృష్ణ వామన శ్రీధర ఋషికేశ మధ్యమం నారసింహచ్యుత జనార్దన భూపేంద్ర హరే కృష్ణాయ నమః, ఉచ్చిష్టం తైరూంబరగః కేశవల్లోకే బ్రహ్మకర్మశమార్గే గాయత్రి ప్రణామయోగః ఓం ఓం మహా అనుచరుడు వెంకటగిరి బాలమని ఉన్నారు కదా, బాలమని వాళ్ళందరూ ఇంతకుముందు ఎమ్మెల్యేలు మీకు మర్చిపోయారు. ఓడిపోయినా ఒకసారి ఈసారి గెలిపించండి తెల్లారా, మర్చిపోకుండా సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోదమ్మా. అమ్మాయి చంద్రబాబు సాయం చేయండి, సైకిల్ గుర్తు
మూడు గ్యాస్ తర్వాత మనం చదువుకుని అందరికమ్మా ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తాము. ఎంతమంది పిల్లలు ఉంటే 15,000, ఒకరుంటే 15,000, ఇద్దరు 30,000, ముగ్గురు 45,000, నలుగురు 60,000. తర్వాత 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉంటాయి. మీ పెన్షన్ వస్తామా రాదు. రేపు బాబు గెలిస్తే మీకు నెలకి 10,000 అంత బస్సు సౌకర్యం ఫ్రీ. ఇలా వెనక వేస్తుంది. సాంకేతిక చేశారు మనం చంద్రబాబు నాయుడు చూసుకుంటే మనకు సంవత్సరాలు 4 నమస్కారం. ఈరోజు నుంచి కూడూరు నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమానికి మొట్టమొదట చిలకూరు మండలంలో మోమిడి గ్రామంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ మోమిడి గ్రామంలో మాజీ సర్పంచ్ వెంకటకృష్ణయ్య గారు, అలాగే మాజీ సర్పంచ్ వరవేలు సర్పంచ్ బుగా శంకరయ్య గారు, అలాగే నజీర్ గారు, మా సతీష్ గారు, అలాగే మా క్రషర్ ఇన్ఛార్జ్ మా ప్రవీణ్ రెడ్డి గారు, మిగిలినటువంటి శివ, అట్లాగే నరసింహులు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. నిజంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన స్వర్ణయుగంగా నేటికి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జి గుడాల గోపి అన్నారు. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలు గాంధీ బొమ్మల్లో సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలతో పాటు రాహుల్ వృద్ధాశ్రమంలో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చెల్లం ఆనంద ప్రకాష్, గున్నం నాగబాబు, ఎడ్ల తాతాజీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వదిలే నువ్వు వదిలేమ్మా. అమ్మ పేషెంట్ ఇదే ఫోటో మళ్ళీ రాలేదంటే కుదరదు. ఒక్క నిమిషం అమ్మా జరిగట్టు జరుగుతుంది. మళ్ళీ ఎంత ఓకే ఓకే ఆపక్కి వెళ్ళాలి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తున్నారని సినీ నిర్మాత బన్నీవాసు తెలిపారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పాలకొల్లు లయన్స్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు అన్ని సామాజిక వర్గ ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన జన సైనికులు రక్తదానం చేశారు.
ఈ రోజున మన పట్టణ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారు కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ప్రారంభిస్తున్నాం. తిరిగమ్మా తల్లి కమిటీ ఆధ్వర్యంలో లయన్స్ కమ్యూనిటీ హాల్ పాలకొల్లు నియోజకవర్గానికి మొట్టమొదటి నుంచి కూడా దిశానిర్దేశం చేస్తూ ఆయన్ని దళిత సూర్య అని పిలుస్తారు. చాలా మందికి తెలిసే విషయం. దళిత సూర్య అని పిలుస్తూ ఎరా ఎవరమట్ల ఎంట్రా గారికి అని చెప్పేసి చాలా చదువుగా మాట్లాడుతూ అప్పటి నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా మాకు ఎంతో సపోర్ట్గా నిలుస్తున్నటువంటి కనకరాజు సూర్య గారు ఈరోజు పాలకొల్లో ఇంత గ్రాండ్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయని అసలు మన ఊరికి అందరి విషయం అండి. ముందుగా మీకు తెలియవలసింది ఏంటంటే వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎర్రశెట్టి జయరాజ్ గారండి 154. ఎం ప్రసాద్, మాతా వెంకట్, అంబటి శివ, అడబాలి శివ, రాబాక నందయ్య, అడబాలి శివ, రాబాక నందయ్య, వి చంద్రశేఖర్, ఎం జయరామకృష్ణ, పి వీరబాబు, పి శివరామరాజు గారు. మా జనసైనికులు చాలా ఉత్సాహంతో 2 రోజులకి సన్నద్ధమై ఈ రోజు ఉదయం 9 గంటలు మొదలెట్టుకొని అర్ధరాత్రి 12 మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, జెడ్పీసీసీ దాసరి శ్రీరంగ రమేష్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు గోకవరం మండలంలో ఘనంగా జరిగాయి. గోకవరం పాత బస్టాండ్ సెంటర్లో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పలువురు వైఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించడమే కాకుండా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కిందన్నారు. గుడివాడ వైఎస్ఆర్ పార్టీలో ఇరువురి నేతల మధ్య ఘర్షణ జరిగింది. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావుకు ప్రైవేటు బస్సు ఓనర్ వడ్లాని సుధాకర్ కు మధ్య జరిగిన తోపులాట తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రస్తుతం సుధాకర్ కు చెందిన కారు నెహ్రూ చౌక్ సెంటర్లో వెళ్తుండగా హనుమంతరావు వర్గానికి చెందిన కొందరు కారును ధ్వంసం చేశారు. అయితే కారులో సుధాకర్ లేకపోవడంతో హనుమంతరావు వర్గీయులు ఆగ్రహానికి లోనయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధ్వంసమైన కారును గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర వైకాపా నాయకులకు వణుకు పుట్టిస్తుందని మాజీ మేయర్ తెలుగు మహిళా కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ 40వ డివిజన్లోని అన్నా క్యాంటీన్ భవనం వద్ద పేద ప్రజలకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పని చేస్తున్న వాళ్ళందరూ కూడా అందరికీ నమస్కారం. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకుడు మంచి యువరక్తంతో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ దాదాపుగా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి పూర్వం నుండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఎక్కడైతే నడిపేమో అక్కడే మరి పేదలకి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే దాదాపు 77 నియోజకవర్గాలు, అదేవిధంగా 2710 కిలోమీటర్లు అలుపెరుగని శ్రామికుల్లాగా మరి పాదయాత్ర చేస్తా మహిళల కోసం నేనున్నానంటూ ఒక భరోసా కల్పించి చేస్తున్నటువంటి పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి మహిళలందరి తరపున ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుడిని కూడా కోరుకుంటా ఉన్నాము. మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట, ఒక హామీ మహిళల కోసం ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అది మనమందరం కూడా గమనించాం. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళలకు ఒక భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటనైతే తొంగలోకి తొక్కడం మనం అందరం కూడా చూసాము. ఈరోజు మరి కల్తీ మద్యం ద్వారా అనేక మంది అక్క చెల్లెమ్మల తాళిబొట్లు తెగిపోయినా కూడా ఎక్కడ చల్లం లేదు, చిత్తశుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వానికి మరి ఈ ప్రభుత్వం వల్ల బాధపడుతున్న మహిళలందరికీ కూడా నేనున్నానంటూ ఒక భరోసా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొడ్డబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి జగన్నాథపురం ఘాటి సెంటర్ నుండి నరసింహ రోడ్డు, పరదేశమ్మపేట ఘాటి సెంటర్ వరకు యువగలం పాదయాత్రకు మద్దతుగా సంఘీభావ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. Body low.
ఎన్టీఆర్ పేరిట వెండి నాణెం ముద్రించడం తెలుగు జాతికి గర్వకారణమని వనపర్తి పట్టణ టీడీపీ అధ్యక్షులు నందిమల్ల అశోక్ అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వనపర్తిలో మొదటి నాణాన్ని అభిమానిగా ఎండి గౌస్కి రావడం అభిమానులందరికీ గౌరవం అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు అన్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఇవాళ గతంలో ఎన్టీ రామారావు గారు కోట్లాది రూపాయల సంపాదన విడిచిపెట్టి భోగభాగ్యాలు అనుభవిస్తున్న దశలో పేద ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన ఘనత భారతదేశ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. వారు అధికారం చేపట్టిన వెంటనే పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ రాజకీయ చరిత్రలోనే ఒక పెను విప్లవాన్ని సృష్టించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అయితే నందమూరి తారక రామారావు గారు బ్రతుకున్నప్పుడు తర్వాత చనిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ భారతరత్న ఇవ్వాలనే ఉద్దేశంతో అవాళ ఎన్నో మేము కేంద్ర ప్రభుత్వాలు కోరడం జరిగింది. కానీ ఎందువలనో కానీ ఏం జరుగుతుందో తెలియదు కానీ భారతరత్న ఇప్పటికి కూడా ఇవ్వకపోవడాన్ని మేము తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి సేవలు రాజకీయ రంగంలో చలనచిత్ర రంగంలో చేసినటువంటి అభివృద్ధిని అదేవిధంగా ప్రజల పట్ల చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజల కోసం అదేవిధంగా దేశ సేవ కోసం రాష్ట్ర సేవ కోసం చేసినటువంటి ఎన్టీఆర్ సేవలు గుర్తించి భారతరత్న ఇవ్వాలని మేము భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ గారి గౌరవార్థం వారి చేసినటువంటి సేవలు చిరస్మరణీయులుగా ఉండాలి, ప్రజల లోపల గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 100 నియోజకవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100 శత జయంతి ఉత్సవాల పేరిట మేము ఉత్సవాలు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రజలు స్పందించడం జరిగింది. ఈనాటి కూడా ఎన్టీ రామారావు గారి చరిస్మా ఈ సమాజంలో చెరిగిపోలేదని మేము భావిస్తా ఉన్నాం. ఇటువంటి దశలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి విజ్ఞప్తి వరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్టీ రామారావు గారి పేరు మీద ఒక 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ చరిత్ర సృష్టించింది ఈ నాణ్యం. ఎందుకంటే ఇవాళ నాణ్యం ముద్రించక ముందే మాకు కావాలని దాదాపు లక్షలాది మంది ప్రజలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ ఇవాళ ఇక్కడే హైదరాబాద్ లో మౌంట్ ముద్రణాలయంలో ఈ నాణ్యాన్ని తీయడం జరిగింది. ఈ నాణ్యాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కుటుంబ సభ్యుల సమక్షంలోన అదేవిధంగా పత్రికా విలేకరుల సమక్షం లోపల ఈ నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై తగలబడ్డ డీసీఎం వ్యాన్, ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీలో కుప్పకూలిన భారీ వృక్షం, ఆటోపై పడడంతో ఆటో డ్రైవర్ మృతి. గూడూరు నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ కార్యక్రమం. ప్రజలు వైసీపీకి ఓటు వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న పాషం సునీల్ కుమార్. పాలకొల్లులో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.